అమరావతిలో పచ్చని పంట పొలాలు, 3 పంటలు పండే పొలాలను వాటినన్నిటిని గనక ఒక రియల్ ఎస్టేట్ కోసం వాడేసుకుంటూ, వేల ఎకరాలు తీసుకొని ఎక్కడికి సరిపోలేదు అని చెప్పి, మళ్ళీ వేల ఎకరాలు కావాలి అని చెప్పి, ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తూ ఉంటే, ఈ మొత్తం ఎపిసోడ్‌ని ఎవరైనా ఒక పెయిన్‌ఫుల్‌గా చూస్తూ ఉన్నారు. లేదా ఎవరికైనా ఇదంతా ఒక పెయిన్‌ఫుల్‌గా అనిపించాలి అనంటే, ఫస్ట్ కనీసం ఆ భూమితో వాళ్ళకేమైనా అనుబంధం ఉందో లేదో వాళ్ళు క్రాస్ చెక్ జేసుకోవాలి. ఎవరికైనా ఎక్కడైనా భూములతోటి. భూమిని దశాబ్దాలుగా, తరతరాలుగా భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళకు అది ఎంత ఎమోషనో అర్థమవుతది. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతిలో ఉన్న కొందరు రైతులు, అంటే మళ్ళీ భూమి ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా లేని కొందరు రైతులు, వాళ్ళు సిద్ధంగా లేరు, కానీ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటామంటోంది. ఫైనల్‌గా ప్రభుత్వమే బలవంతంగా లాగేసుకుంటుందేమో తెలియదు, చూడాలి. ఆ రైతులు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళు మాట్లాడిన మాటలు చూసినా కానీ వాళ్ళకు ఆ పెయిన్ అర్థమవుతుంది. పచ్చని పంటలు పండే పొలాలను ప్రభుత్వం లాక్కుంటుంది. మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా వాళ్ళే ప్లాట్లు వేస్తున్నారు. లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్ కూడా చేసేస్తున్నారు. వీళ్ళ భూముల్లో ప్లాట్లు వేసి, వీళ్ళ భూముల్లో లేఅవుట్లు వేసి, అవి రిజిస్ట్రేషన్ కానీ చేసేస్తున్నారట. పొలాలన్నింటినీ చెరువుల వాళ్ళలాగా తవ్వేస్తున్నారు. తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేము ఎట్లా బ్రతకాలి? మాకు మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాం. మేమైతే మళ్ళీ భూములు ఇవ్వం, కానీ వాళ్ళు లాగేసుకుంటూ ఉన్నారు. ఎలాగోలా కాపాడుకోవాలని. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి తరపున కనుక ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ తరపున ఒక లీగల్ సెల్ ప్యానల్ ఏర్పాటు చేస్తారట. ఈ అమరావతి రైతులకు ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అని. దానికోసం స్పెషల్గా ఒక లీగల్ ప్యానల్ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మీ భూములను కాపాడేందుకు సుప్రీంకోర్టు వరకు అయినా న్యాయ పోరాటం చేస్తాం. ఫస్ట్ 50,000 ఎకరాలు తీసుకుని మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకోవడం ఏంటి? బాబు తీరుతో మరో 30 ఏళ్ళ తర్వాత కూడా రాజధాని కనిపించదు. అక్కడ నిరంతరం పనులు చేసి కమిషన్లు గుంజుకోవడమే వీళ్ళ లక్ష్యం. అమరావతి రైతుల కోసం ఏ స్థాయి వరకైనా అండగా నిలబడతామని చెప్పి జగన్ గారు కూడా ఒక లీగల్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏందది? వేల ఎకరాలు తీసుకొని లాక్కొని ఇప్పటికి 58,000 ఎకరాలు ఉందాడు. మళ్ళీ 50,000 ఎకరాలు విడతల వారి. కానీ ఎవరండి ఇట్లాంటి వాడికి మద్దతు ఇస్తారు? మద్దతు ఇవ్వకపోతే అంట రాష్ట్రద్రోహులంట. అసలు ఏందో మరి, వీళ్ళు మాట్లాడిందే నిజమైపోవాలి, వీళ్ళు చెప్పిందే జరిగిపోవాలి. ఇంత దారుణం అమరావతి వేదికగా ఎన్ని వేల ఎకరాలు తీసుకుంటారు? ఎన్ని లక్షల ఎకరాలు తీసుకుంటారు?